అది తెలంగాణ పాలిసెట్ 2021 పేపర్‌కి సంబంధించినటువంటి ఫిజికల్ సైన్స్‌లో ఫిజిక్స్ పార్ట్. ఈ ఫిజిక్స్ సంబంధించినటువంటి క్వెషన్స్ ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. స్టార్టింగ్ ఫస్ట్ క్వెషన్. ఒకసారి చూడండి ఈడ. ఫోకల్ ప్లేన్ ఆఫ్ ఎ స్పెరికల్ మిర్రర్ ఈజ్ అంటే గోళాకార దర్పణం యొక్క నాభీయ తలం అంటే గోళాకార దర్పణం యొక్క నాభీయ తలం అంటే ఒకసారి చూడండి మనకిక్కడ సెకండ్ ఆప్షన్ చూడండి. ప్లేన్ పర్పెండిక్యులర్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఎట్ ఫోకస్ అనేది మనకి ఆన్సర్ అవుతుంది. అంటే మనకేమవుతుంది ఆన్సర్ ఇక్కడ నాభి వద్ద ప్రధాన అక్షానికి లంబంగా ఉన్న తలాన్ని మనం గోళాకార దర్పణం యొక్క నాభి తలం అని చెప్పుకోవచ్చు మనం. కాబట్టి దాని ఆన్సర్ వచ్చేసి 2 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్ 62 క్వెషన్ చూడండి. ఇఫ్ ఏ లైట్ రే పాసింగ్ త్రూ సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ఏ మిర్రర్ ఈస్ ఇన్సిడెంట్ ఆన్ ద మిర్రర్, ది రిఫ్లెక్టర్ రేస్ పాత్ ఈజ్ అంటే ఒక కాంతి కిరణం యొక్క దర్పణం యొక్క వక్రతా కేంద్రం నుండి ప్రయాణిస్తూ దర్పణంపై పతనమైనప్పుడు పరావర్తన కిరణం యొక్క మార్గం, ఆ పరావర్తన కిరణం యొక్క మార్గం అనేది మనకేమవుతుంది? అదే మార్గం గుండా వెనక్కి ప్రయాణిస్తుంది. అంటే ఏంది? రిట్రేస్ ద పాత్. అంటే ఆన్సర్ చూసినట్లయితే ఆన్సర్స్‌లో మనకు ఆప్షన్స్ ఎక్కడుంది? రిట్రేస్ ది పాత్ అనేది మూడో ఆప్షన్. అంటే దీనికి ఆన్సర్ వచ్చేసి మూడోదనేది కరెక్ట్ అవుతుంది మనకు ఆన్సర్ అనేది. కాబట్టి మూడో ఆన్సర్ అనేది మనకి కరెక్ట్‌గా చెప్పుకోవచ్చు మనం. నెక్స్ట్ తర్వాత క్వెషన్ చూడండి. చాలా సింపుల్ క్వెషన్ ఇచ్చారు. డెంటిస్ట్ యూజెస్ ద మిర్రర్ టు ఎగ్జామైన్ టీత్ ఆఫ్ పేషెంట్స్. ఈ డెంటిస్ట్ అనేది మెయిన్‌గా కాన్కేవ్ మిర్రర్‌ని యూజ్ చేస్తాం మనకి. కాబట్టి కాన్కేవ్ మిర్రర్‌ని యూజ్ చేస్తాం కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? కాన్కేవ్ మిర్రర్ అంటే 1 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. ఒక ఆప్షన్. నెక్స్ట్ క్వెషన్. చాలా ఈజీ క్వెషను. ఇఫ్ మాగ్నిఫికేషన్ ఈజ్ ఈక్వల్ టు 1 అంటే మాగ్నిఫికేషన్ మనకి తీసుకున్నట్లయితే m ఈజ్ ఈక్వల్ టు hi/h0 అది మనకి ఫార్ములా ఉంది. m ఈజ్ ఈక్వల్ టు hi/h0 తీసుకున్నట్లయితే మాగ్నిఫికేషన్ 1 ఎప్పుడవుతుంది? hi అనేది h0కి ఈక్వల్ అవ్వాలి. అంటే h0 అంటే ho అన్నమాట. అంటే hi అంటే ఇమేజ్ హైట్, ఆబ్జెక్ట్ హైట్ 2 ఎలా ఉండాలి? ఈక్వల్‌గా ఉన్నప్పుడు మాత్రమే సైజ్ అనేది ఈక్వల్‌గా ఉన్నప్పుడు మాత్రమే మనకి ఈ యొక్క మాగ్నిఫికేషన్ వాల్యూ అనేది 1 అవుతుంది. కాబట్టి మనకు ఆప్షన్స్‌లో థర్డ్ ఆప్షన్ చూడండి ఒకసారి. ఇమేజ్ ఈజ్ ఆఫ్ ద సేమ్ సైజ్ అట్ దట్ ఆఫ్ ఆబ్జెక్ట్ అంటే ప్రతిబింబం వస్తువు 2 ఒకే పరిమాణంలో ఉన్నప్పుడు మాత్రమే మనకి దాని యొక్క మాగ్నిఫికేషన్ అనేది 1 అవుతుంది. అంటే ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ దీనికి. నెక్స్ట్ క్వెషన్. ఇఫ్ ఆబ్జెక్ట్ అండ్ ఇమేజ్ లై ఆన్ ద సేమ్ సైడ్ ఆఫ్ ఏ మిర్రర్, ది మిర్రర్ ఈజ్ అంటే ఏం చెప్తుంది ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది ఏ సైడ్ అయితే మనం ఉంచుతామో ఆ సైడే మనకి ఇమేజ్ అనేది కూడా లై ఆన్ ద సేమ్ సైడ్ ఆఫ్ మిర్రర్. ది మిర్రర్ ఈజ్ అటువంటి మిర్రర్ మనం ఏమంటాం ఇక్కడ? కాన్కేవ్ మిర్రర్. కాన్కేవ్ మిర్రర్‌లో మాత్రమే ఆబ్జెక్ట్ ఏ సైడ్ అయితే ఉంటుందో ఇమేజ్ కూడా అదే సైడ్ మనకి ఫార్మ్ అవుతుంది. కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుంది? కాన్కేవ్. కాబట్టి దీనికి ఆన్సర్ వచ్చేసి ఒకటో ఆప్షన్. నెక్స్ట్ క్వెషన్. An object is placed at a certain distance on the principal axis of a concave mirror if the image distance is 30 centimeters and the radius of curvature of the mirror is 20 centimeters. Find the object distance is. మనకి ఆబ్జెక్ట్ డిస్టెన్స్ మనకు కావాల్సింది ఏంటంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్ కావాలి కాబట్టి మనకి ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే ఫార్ములా ఉంది. 1/f ఈజ్ ఈక్వల్ టు 1/v మైనస్ 1/u. 1/f ఈజ్ ఈక్వల్ టు 1/v మైనస్ 1/uలో ఇక్కడ v వాల్యూ ఇచ్చినాడు. అదేవిధంగా r వాల్యూ ఇచ్చింది. ఇప్పుడు r వాల్యూ కూడా ఇచ్చింది. నెక్స్ట్ ఇంకపోతే ఇక్కడ f వాల్యూ అనేది కూడా మనకు ఉంది ఇక్కడ. మనకు కావాల్సింది ఏంది ఇక్కడ? ఫైండ్ ద ఆబ్జెక్ట్ డిస్టెన్స్. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ వాల్యూ కావాలంటే 1/f ఈజ్ ఈక్వల్ టు 1/v మైనస్ 1/uలో మనం ఏం చేస్తాం అక్కడ v వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తాము. అదేవిధంగా f వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ ఏంటంటే u వాల్యూ అనేది మనకు వస్తుంది. సో ఎంత వస్తుందంటే మనకి ఇక్కడ 15 సెంటీమీటర్స్ అనేది వస్తుంది క్యాలిక్యులేషన్ చేసినట్లయితే. మనకి ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. టు ఫైండ్ నార్మల్ టు ఏ కర్వ్డ్ సర్ఫేస్ ఎట్ ఏ పాయింట్ జాయిన్ దట్ పాయింట్ అండ్ అంటే ఏం చెప్తున్నా అక్కడ టు ఫైండ్ నార్మల్ టు ఏ కర్వ్డ్ సర్ఫేస్ ఎట్ ఏ పాయింట్ జాయిన్ దట్ పాయింట్ అండ్ అంటే మనకి ఇక్కడ వక్రతలానికి ఒక బిందువు వద్ద లంబం ఆ బిందువును కింద ఇచ్చిన బిందువులతో కలుపుగా ఏర్పడుతుంది. ఈ ఆప్షన్స్ లో
మనకి ఇక్కడ సెంటర్ ఆఫ్ కర్వేచర్, ఈ సెంటర్ ఆఫ్ కర్వేచర్ గాని అటాచ్ చేసినట్లయితేనే మనకు ఏంటంటే అక్కడ ఉన్నటువంటి నార్మల్ అనేది మనకి ఫామ్ అవుతుంది. కాబట్టి దీని ఆన్సర్ ఏమవుతుందంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్. సో ఆప్షన్ 3 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. When distance between object and screen is more than 4 times the focal length, in how many positions of the convex lens image is sharp? అంటే మనం తీసుకున్నటువంటి ఆబ్జెక్ట్ స్క్రీన్ ఈ రెండు తీసుకుంటే ఆబ్జెక్ట్ అనేది ఆ స్క్రీన్ కి 4 టైమ్స్ ఎక్కువగా ఉందని చెప్తున్నాను ఇక్కడ. ఫోకల్ లెంత్ కి ఆ 4 టైమ్స్ ఎక్కువగా ఉన్నప్పుడు మనకేమవుతుంది అక్కడ ఇన్ హౌ మెనీ పొజిషన్స్ ఆఫ్ ద కాన్వెక్స్ లెన్స్ ఇమేజ్ is షార్ప్ అంటే మనకి 2 టైమ్స్ అనేది మనకేమవుతుంది 2 పొజిషన్స్ లో మనకేమవుతుందంటే అక్కడ ఇమేజ్ అనేది స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి ఆన్సర్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. When a set of parallel rays of light inclined at 15 degrees to the principal axis are incident on a convex lens, they మనం ఇక్కడ ఏం చెప్పారు చూడండి ఒకసారి చూడండి. ప్రధాన అక్షానికి 15 డిగ్రీస్ కోణం చేస్తూ ప్రయాణించే కాంతి పుంజము కుంభాకార కటకంపై పడినప్పుడు అవి ఏమవుతాయి అని అంటే నాభీయ తలంపై మనకి ఏమవుతుందంటే అక్కడ ఒకే బిందువు వద్ద కేంద్రీకృతం అవుతుంది. అంటే నాకు చూడండి ఆప్షన్ 3 చూడండి. నాభీయ తలంపై ఒక బిందువు వద్ద కేంద్రీకృతం అవుతాయి. అంటే కన్వర్జ్ టు ఏ పాయింట్ ఆన్ ఫోకల్ ప్లేన్. ఆన్సర్ మనకి 3 అనేది కరెక్ట్ అవుతుంది. అంటే ఏమవుతుంది మనకి రేస్ అనేటివన్నీ మనకు ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఫోకల్ లెంత్ అవతల ఒక పాయింట్ వద్ద అన్ని వచ్చేసి జాయిన్ అవ్వడం జరుగుతుంది అనమాట. కాబట్టి కన్వర్జ్ టు ఏ పాయింట్ ఆన్ ఫోకల్ ప్లేన్ అనేది మనకు ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. A bird is flying down vertically towards the surface of water with constant speed. A fish in the water vertically below the bird sees that bird. ఈ క్వశ్చన్ చూడండి. ఆకాశంలో ఉన్న పక్షి నీటి ఉపరితలంపై దిశగా లంబంగా స్థిరపడుతూ కిందకి ప్రయాణిస్తుంది. పక్షికి లంబంగా నీటిలో ఒక చేప ఉంటే ఆ చేపకు పక్షి అంటే చేపకు పక్షి పరంగా ఆ చేప అనేది మనకి ఎలా కనిపిస్తుంది అని అంటే దాని యొక్క పొజిషన్ లో ఎటువంటి మార్పు అనేది ఉండదు. ఎందుకు ఉండదు అని అంటే మనకి అక్కడ ఏం చెప్పారు చూడండి ఒకసారి. ఏ బాడీ ఇస్ ఫ్లయింగ్ డౌన్ వర్టికల్లీ టువర్డ్స్ ది సర్ఫేస్ ఆఫ్ వాటర్ విత్ కాన్స్టెంట్ స్పీడ్. అంటే వర్టికల్ గా నిలువుగా అంటే వస్తుంది కాబట్టి మనకు అక్కడ ఉన్నటువంటి పొజిషన్ లో యాక్చువల్ డిస్టెన్స్ అంటే ఆప్షన్ 3 ఉంది చూసారా. యాక్చువల్ డిస్టెన్స్ లో మాత్రం మనకి ఆ యొక్క ఫిష్ అనేది మనకు బాడీకి ఈజీ కనిపిస్తుంది అనమాట. అలాగే కనిపిస్తుంది. కాబట్టి ఆన్సర్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. Formula used when a light ray enters a medium of refractive index N2 from a medium of refractive index N1 at curved surface with radius of curvature R is. ఇది డైరెక్ట్ ఫార్ములా మనకు ఉంది. సో నోట్ ఆప్షన్ చూడండి. N2 by V minus N1 by U is equal to N2 minus N1 by R అనేది కరెక్ట్ ఆన్సర్. ఇది మనకి డైరెక్ట్ ఫార్ములా మనకు ఉండేది బుక్ లో డైరెక్ట్ గా ఇచ్చినారు. దాన్ని చూసినట్లయితే N2 by V minus N1 by U is equal to N2 minus N1 by R అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. A convex lens form image an object at infinity. ఆబ్జెక్ట్ ఈజ్ ఎట్ ఇది మనకి కండిషన్స్ ఉన్నాయి. మనకి కొన్ని కండిషన్స్ 5 కండిషన్స్ ఉన్నాయి మనకి ఇక్కడ. కాన్వెక్స్ లెన్స్ తీసుకున్నప్పుడు ఆ కాన్వెక్స్ లెన్స్ ఫార్మ్ ఇమేజ్ ఆఫ్ యాన్ ఆబ్జెక్ట్ అట్ ఇన్ఫినిటీ వద్ద అని చెప్తున్నప్పుడు ఇన్ఫినిటీ అనేటప్పుడు మనకు పర్టికులర్ గా ఏమవుతుంది అది మనకి ఇక్కడ పోల్ ఈ పోల్ వద్ద మాత్రం అంటే దుర్క్ కేంద్రం అంటాం ఇక్కడ పోల్. ఆ పోల్ వద్ద మాత్రం మనం ఆబ్జెక్ట్ మనం గమనించినట్లయితే మనకి ఏమవుతుంది అక్కడ ఇన్ఫినిటీ వద్ద మనకి ఏమవుతుందంటే ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. A convex lens form image of an object at infinity. Object is at focus. ఈ ఫోకస్ వద్ద మనకి ఏమవుతుంది ఫోకస్ వద్ద మన ఆబ్జెక్ట్ ని ఇమేజ్ ని పెట్టినట్లయితే అక్కడ ఆబ్జెక్ట్ అనేది మనకి ఇన్ఫినిటీలో మనకి కనిపిస్తుంది. కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఫోకస్ అన్నమాట నాది. నెక్స్ట్ క్వశ్చన్. Focal length of a plano-convex lens of refractive index n and radius of curvature r is. దీని ఫార్ములా చూసుకోండి. n ఒకే కొనుక్కొనుకో r ఒకటి వ్యాసార్థం గల సమతల కుంభాకార కటకం యొక్క నాభ్యంతరం f is equal to r by n minus 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఒకసారి దీన్ని మనం గమనిస్తే 1 by f is equal to n minus 1 by r అనేది వస్తుంది. కాబట్టి ఇది ఆప్షన్ కాదు. మనకి 1 by f is equal to n minus 1 by r వస్తుంది. కానీ మనకు అడిగింది అక్కడ ఫోకల్ లెంత్ అంటే f వాల్యూ అడిగాడు. సో రివర్స్ అయినప్పుడు f is equal to r by n minus 1 అనేది కరెక్ట్ అవుతుంది మనకి.
నెక్స్ట్ క్వశ్చన్. ఆబ్జెక్ట్ డిస్టెన్స్, ఇమేజ్ డిస్టెన్స్, ఫోకల్ లెంగ్త్ ఆర్ ఆల్ మెజర్డ్ ఫ్రమ్. అంటే మనకి ఇక్కడ ఏం చెప్పారు ఇక్కడ చూడండి, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ కావచ్చు, ఇమేజ్ డిస్టెన్స్ కానీ, ఫోకల్ లెంగ్త్ కానీ మనం ఎక్కడి నుంచి మెజర్ చేస్తాం ఎప్పుడైనా కానీ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఎక్కడి నుంచి మెజర్ చేస్తామంటే ఆప్టిక్ సెంటర్ నుంచి. అంటే ఆప్షన్ 2 చూడండి ఒకసారి, ఆప్టిక్ సెంటర్, లేదా ఆప్షన్ 23లో చూడండి దృక్కేంద్రం. అంటే ఆప్టిక్ సెంటర్ నుంచి ఖచ్చితంగా మనం ఏంటంటే ఏదైనా కానీ ఆప్టిక్ సెంటర్ నుంచే మనం మెజర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ పార్ట్ ఆఫ్ అవర్ ఐస్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇమేజ్ ఫార్మేషన్. మనకి ఐలో ఇమేజ్ ఫార్మేషన్ జరగాలంటే మనకి ఏముండాలి, మెయిన్ లెన్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. లెన్స్ ద్వారా మాత్రం, లెన్స్ ఉన్నప్పుడు మాత్రం మనకి అక్కడ ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. సో మనకి ఇచ్చిన ఆప్షన్స్ లో క్రిస్టలైన్ లెన్స్, అంటే క్రిస్టలైన్ లెన్స్ ఉన్న అక్కడ మాత్రం మనకి ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఆన్సర్ అనేది 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. విత్ ది హెల్ప్ ఆఫ్ డాష్ ఐ లెన్స్ చేంజెస్ ఇట్ ఫోకల్ లెంత్. ఈ ఫోకల్ లెంత్ మనం అడ్జస్ట్మెంట్ చేయడం కోసం మనకు అల్ట్ క్వశ్చన్ ఉంది. అడ్జస్ట్మెంట్ ఆఫ్ ఫోకల్ లెంత్ అంటే సిలియరీ మజిల్స్ యూజ్ చేస్తాం. సిలియరీ మజిల్స్ ఎక్కడ మనకి ఆప్షన్ 3. సో సిలియరీ మజిల్స్ ఏం చేస్తాయంటే మనకి అక్కడ ఐ లెన్స్ చేంజ్ చేయడం కోసం, ఫోకల్ లెంత్ చేంజ్ చేయడం కోసం సిలియరీ మజిల్స్ ని ఉపయోగించడం జరుగుతుంది. సో ఆన్సర్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ అవర్ ఐ కోన్స్ ఐడెంటిఫైడ్. మన కంటిలో ఉన్నటువంటి ఐలో ఉన్నటువంటి కోన్స్ అనేటివి ఏది ఐడెంటిఫై చేస్తాయి అండ్ ఫస్ట్ చూడండి అక్కడ ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ అనేది ఏంటంటే కోన్స్ ఐడెంటిఫై చేయవి. అవి రాడ్స్ ఏం చేస్తాయంటే ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ ఐడెంటిఫై చేస్తే కోన్స్ ఏం చేస్తాయంటే కలర్ ని ఐడెంటిఫై చేస్తాయి. సో ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో దానికి ఏంటంటే కోన్స్ అనేటివి ఏంటంటే కలర్ ని ఐడెంటిఫై చేస్తాయి. సో ఆన్సర్ వచ్చేసి కలర్ అని పెట్టాలి మనం. నెక్స్ట్ 78th క్వశ్చన్. When a person is suffering from both myopia and hypermetropia, which should be used? అంటే మనం తీసుకున్న ఇక్కడ చూడండి ఒకసారి, ఆ యొక్క వ్యక్తి ఏం చేస్తున్నాడు, మయోపియా అండ్ హైపర్మెట్రోపియా రెండిటి ద్వారా బాధపడుతున్నప్పుడు మనకి ఏమవుతుంది, అక్కడ బై ఫోకల్ లెన్స్ యూజ్ చేయాలి. ఇప్పుడు బై కాన్వెక్స్ లెన్స్ కానీ బై కాన్కేవ్ లెన్స్ కానీ కాదు, బై ఫోకల్ లెన్స్ యూజ్ చేయాలి. ఇక్కడ ఆప్షన్ చూస్తే మనకి ఆప్షన్ 3 బై ఫోకల్ లెన్స్ అన్నాడు, ఆప్షన్ 4 తీసుకుంటే బై ఫోకల్ మిర్రర్ కాదు, మిర్రర్ మనం తీసుకోం అసలు, బై ఫోకల్ లెన్స్. సో ఆన్సర్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ కన్ఫ్యూజ్ కాకుండా మనం పెట్టేదాని కోసం కూడా ఆ విధంగా బై ఫోకల్ లెన్స్, బై ఫోకల్ మిర్రర్ అని ఇచ్చాడు, కానీ బై ఫోకల్ లెన్స్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఫోకల్ లెంత్ ఆఫ్ ఎ లెన్స్ ఈజ్ 25 సెంటీమీటర్స్, ఇట్స్ పవర్ ఈజ్. మనకు ఆల్రెడీ తెలుసు, ఫోకల్ లెంత్ ఇచ్చినప్పుడు మనకి పవర్ ఆఫ్ లెన్స్ కనుక్కోవాలంటే P ఈజ్ ఈక్వల్ టు 1/f మీటర్స్, లేదా P ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకి ఏం సెంటీమీటర్లు ఇచ్చాడు కాబట్టి P ఈజ్ ఈక్వల్ టు 100/f. FL ఎంత ఇచ్చాడు మనకి ఇక్కడ 25 ఇచ్చాడు కాబట్టి FP ఈజ్ ఈక్వల్ టు 100/25. 100/25 క్యాన్సిలేషన్ చేస్తే 4 వస్తుంది. సో 4D అనేది కరెక్ట్ ఆన్సర్. ఒక కటకం యొక్క నాభ్యంతరం 25 సెంటీమీటర్, దాని సామర్థ్యం ఎంత అంటే 4D అంటే 4 డయాప్టర్స్ అని అర్థం. సో 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్ ఈజ్. అంటే స్పష్ట దృష్టి కనీస దూరం తీసుకున్నట్లయితే ఎంత మనకి మానవుడికి 25 సెంటీమీటర్స్. సో 25 సెంటీమీటర్స్ ఎక్కడ ఆప్షన్ చూసుకున్నామా, మూడో ఆప్షన్ 25 సెంటీమీటర్స్ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ, ది రెసిస్టెన్స్ 81 క్వశ్చన్. ది రెసిస్టెన్స్ ఆఫ్ హ్యూమన్ బాడీ వేరియస్ బిట్వీన్. మన మానవుల్లో రెసిస్టెన్స్ ఆఫ్ హ్యూమన్ బాడీ అంటే సాధారణ మానవ శరీరంలో నిరోధి విలువ ఎంత ఉంటుందంటే 100 ఓమ్స్ నుంచి 5 lakhs ఓమ్స్ మధ్య ఉంటుంది మనకి శరీరంలో. కాబట్టి ఆప్షన్ ఎక్కడ ఉంది, ఆప్షన్ 4 చూడండి ఒకసారి, 100 ఓమ్స్ టు 5 lakhs ఓమ్స్ మనకి. కాబట్టి ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. వెన్ హౌ మచ్ కరెంట్ ఫ్లోస్ ఇన్ దిస్ ఫ్యూజ్ ఇట్ మెల్ట్స్. మన ఫ్యూజ్ గుండా ఎంత విద్యుత్ ప్రవహిస్తే అది కరుగుతుంది అని అంటే, మన నెలల్లో వచ్చేటువంటి కరెంట్ ఎంత ఉంటుంది మనకి, యాక్చువల్గా అయితే 5 ఆంపియర్స్ నుంచి 20 ఆంపియర్స్ వరకు ఉంటుంది. కాబట్టి మనకి మాక్సిమం 20 ఆంపియర్స్ దాటితేనే మనకి ఏమవుతుంది, ఫ్యూజ్ అనేది కరుగుతుంది. కాబట్టి ఆప్షన్ చూడండి ఒకసారి, ఆప్షన్ 20 అంటే థర్డ్ ఆప్షన్ తీసుకుంటే 20 amps. 20 amps కన్నా దాటింది అనుకోండి, ఫ్యూజ్ అనేది మనకి మెల్ట్ అవడం జరుగుతుంది. కాబట్టి ఆప్షన్ అనేది 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. 4 ohms, 8 ohms, 6 ohms resistors are connected in series. Resultant resistance is 20 ohms.
దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు క్వెషన్ మార్క్. అంటే మనకేం చేయాలి అక్కడ ఆర్ వాల్యూని క్యాలిక్యులేట్ చేయమన్నాడు. ఇచ్చింది ఏంది అక్కడ సిరీస్ కనెక్షన్. సిరీస్ కనెక్షన్ అంటే ఫార్ములా ఏంది ఆర్ ఈజ్ ఈక్వల్ టు R1 ప్లస్ R2 ప్లస్ R3. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ వాల్యూ ఎంత ఇచ్చాడు మనకి ఇక్కడ 20 ఇచ్చాడు. 20 ఈజ్ ఈక్వల్ టు R1 ప్లస్ R2 ప్లస్ R3. R1 ఎంత 4 ప్లస్ 8 ప్లస్ R3 తెలీదు ఆర్. సో 4 ప్లస్ 8 ఎంత 12. ఈ 12 అవతలకి ఏంది అవతల ఏముంది ఆల్రెడీ 20 ఉంది. 20 మైనస్ 12 ఈజ్ ఈక్వల్ టు ఆర్. ఆర్ ఈజ్ ఈక్వల్ ఎంత 8 ఓమ్స్. సో 8 ఓమ్స్ ఎక్కడుంది ఆప్షన్‌లో ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. ది అల్లాయ్ మేడ్ ఆఫ్ కాపర్, మాంగనీస్, నికెలీస్. అంటే CuMnNies అంటే ఈ 3 కాపరు, మాంగనీస్, నికెల్ ఈ 3 దేనిలో ఉన్నాయి మనకి మ్యాంగనీన్. మ్యాంగనీన్ అనేది మనకి మ్యాంగనీన్ అనే దానిలో ఈ 3 మిక్స్‌డ్ ఉంటుంది. కాబట్టి మ్యాంగనీన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వెషన్. సింపుల్ క్వెషన్. కండక్టివిటీ. కండక్టివిటీ అంటే ది రెసిప్రోకల్ ఆఫ్ రెసిస్టివిటీ ఈజ్ కాల్డ్ కండక్టివిటీ. సో ఇక్కడ చూసుకుంటే రెసిస్టివిటీ ఇక్కడ చూడండి రెసిస్టెన్స్ అన్నాడు కాదు, కరెంటు కాదు, పొటెన్షియల్ కాదు. లాస్ట్ ఆప్షన్ చూడండి రెసిస్టివిటీ ఇన్వర్స్ అన్నాడు. రెసిస్టివిటీ ఇన్వర్స్ అంటే ది రెసిప్రోకల్ ఆఫ్ రెసిస్టివిటీ ఈజ్ కాల్డ్ కండక్టివిటీ. కాబట్టి ఆన్సర్ 4 అనేది కరెక్ట్ అవుతుంది మనకి. నెక్స్ట్ క్వెషన్. చాలా సింపుల్ క్వెషన్ చూడండమ్మా. ఏ కరెంట్ త్రూ ఏ కండక్టర్ ఈజ్ 2 amps when there is a potential difference of 10 volts between its ends its resistance is. మనకు ఓమ్స్ లా తెలుసు V is equal to IR. V is equal to IR లో మనకు కావాల్సింది ఇక్కడ రెసిస్టెన్స్ కావాలి. R is equal to V by I. R is equal to V by I అంటే V వాల్యూ ఎంత ఇచ్చారు మనకి ఇక్కడ 10 volts ఇచ్చినారు. కాబట్టి 10 by I వచ్చేసి 2. 10 by 2 ఎంత 5 ohms. 5 ohms ఆప్షన్ వచ్చేసి ఒకటో ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. ఫోర్స్ ఇంటూ లెంత్ బై చార్జ్ ఈజ్ ఈక్వల్ టు విచ్ క్వాంటిటీ. చూడండి ఇక్కడ ఫోర్స్ ఇంటూ లెంత్ అంటే డబ్ల్యూ అంటే వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ లెంత్ బై చార్జ్ అంటున్నాం. అది మనకు ఆల్రెడీ ఎలక్ట్రిక్ కరెంట్ లో ఉంది చూడండి ఒకసారి. ఫోర్స్ ఇంటూ లెంత్ ని మనం డబ్ల్యూ అంటాం. డబ్ల్యూ బై చార్జ్. అదేమవుతుంది మొత్తానికి వోల్ట్. 1 వోల్ట్ ఈజ్ ఈక్వల్ టు 1 జౌల్ ఫర్ 1 కూలింగ్ అని చెప్పి మనకు ఫార్ములా ఉంది. దానిలో తీసుకున్నట్లయితే పొటెన్షియల్ వోల్ట్స్ అంటే మనకి మెయిన్ ఏంది పొటెన్షియల్. కాబట్టి దీనికి ఆప్షన్ వచ్చేసి పొటెన్షియల్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే ఫోర్స్ ఇంటూ లెంత్ బై చార్జ్ అనేది మనకి పొటెన్షియల్ సరిపోతుంది. కాబట్టి పొటెన్షియల్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. వెన్ ఏ కాపర్ వైర్ ఈజ్ కనెక్టెడ్ టు ఏ బ్యాటరీ ది ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్ ది వైర్ ఈజ్. అక్కడ చూడండి మనకి ఒక రాగి తీగను బ్యాటరీ కలిపినప్పుడు తీగలో విద్యుత్ క్షేత్రం మనకి బ్యాటరీకి రాగి తీగ కలిపితే మనకి కరెంట్ ఏమవుతుంది అక్కడ సర్క్యూట్ లో పాస్ అవుతుంది. కరెంట్ పాస్ అయినప్పుడు ఆటోమేటిక్ గా మనకి ఫస్ట్ ఆప్షన్ చూడండి ఇక్కడ మోర్ ఎట్ పాజిటివ్ టెర్మినల్, మోర్ ఎట్ నెగిటివ్ టెర్మినల్, నాట్ యూనిఫామ్ ఇన్ ది వైర్, యూనిఫామ్ ఇన్ ది వైర్. ఈ 4 తీసుకుంటే యూనిఫామ్ ఇన్ ది వైర్. సర్క్యూట్ లో కరెంట్ ఎక్కడ తీసుకున్నా ఒకే విధంగా ఉంటుంది. కాబట్టి ఆన్సర్ వచ్చేసి యూనిఫామ్ ఇన్ ది వైర్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది మనకి. అంతేగాని పాజిటివ్ టెర్మినల్ దగ్గర ఎక్కువగా ఉండడం, నెగిటివ్ టెర్మినల్ దగ్గర తక్కువగా ఉండడం, అలా అంటే నాన్ యూనిఫామ్‌గా ఉండడం. నాన్ యూనిఫామ్‌గా ఉంటే ఎలక్ట్రాన్స్ అనేటివి సరిగ్గా ఉండవు మనకి. అయన్నీ జిగ్‌జాగ్‌గా ఉంటాయి. కాబట్టి యూనిఫామ్ ఇన్ ది వైర్ అంటే ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. ది కరెంట్ ఇన్ ఏ కండక్టర్ ఈస్ డైరెక్ట్‌లీ ప్రపోర్షనల్ టు ద పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ఇట్స్ ఎండ్స్ దిస్ ఈజ్ కాల్డ్. అంటే చూడండి ఒకసారి ఈడ కరెంట్ అనేది కండక్టర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద పొటెన్షియల్ డిఫరెన్స్. అంటే I ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు V. అంటే V ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు I అంటున్నాం. మనకు ఓమ్స్ లా ఏమైంది I ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు V. సో మనకు ఓమ్స్ లా ఎక్కడ ఉంది అది ఓమ్స్ లా యొక్క స్టేట్మెంట్. ఫ్యారడేస్ లా కాదు, కిర్చాఫ్ లాస్ కాదు, ఓమ్స్ లా ఇచ్చారు. కాబట్టి థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 19th క్వెషన్. యూనిట్స్ ఫర్ స్పెసిఫిక్ రెసిస్టెన్స్. సింపుల్ క్వెషన్. యూనిట్స్ ఫర్ స్పెసిఫిక్ రెసిస్టెన్స్ యొక్క యూనిట్స్ ఏంటి ఓమ్ మీటర్. ఓమ్ మీటర్ ఎక్కడ ఉంది ఫస్ట్ ఆప్షన్. ఓమ్ మీటర్ అనేది స్పెసిఫిక్ రెసిస్టెన్స్. సో మనకి ఈరోజు జరిగినటువంటి ఫిజికల్ సైన్స్ లో ఫిజిక్స్ అంటే తెలంగాణ స్టేట్ లో పాలసీ 2021 సంబంధించినటువంటి ఫిజిక్స్ పేపర్ మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది.